హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అనమాట. ఈరోజు వీడియో చేసి కన్నా ముందనగా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక అయితే మార్నింగ్ అయితే దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా విశేషాలు ఏమన్నాయి ఫ్రెండ్స్, వర్షాలు ఏమైనా పడుతున్నాయి అయితే ఇప్పుడు న్యూ వీడియో అయితే కాదు. ఈ వీడియో పెట్టి ఒక 5 రోజులు 6 రోజులు అవుతుంది అనమాట వీడియో చేసి. కానీ ఇప్పుడైతే నేను చేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఒకసారి కాపీరైట్ క్లెయిమ్ అయిందనేసి వెంటనే డిలీట్ చేసాను. కానీ 2 రోజులు బట్టి అయితే నాకు ఎడిటింగ్ అవ్వట్లేదు అనమాట. దాని గురించి అయితే నేను మళ్ళీ ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసి మీకు వీడియో వదిలేటప్పటికి సాయంత్రం కావచ్చు అనమాట. ఇంకా నేనైతే వీడియో చెప్తున్నాను అనమాట. ఇదంతాను నాకు వీడియోలు చేయడం అయితే అసలు అవ్వట్లేదండి అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే బుడ్డోళ్ళు అయితే ఆడుతున్నారనమాట. ఎండ అయితే గట్టిగానే కాసింది. 6 డేస్ ముందు అయితే ఎండ గట్టిగానే కాసింది కదండి. ఇప్పుడైతే వర్షం పడుతుంది కానీ నిన్న నుంచి. ఇంకా ఇలా అయితే రోజు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ముందు మాటలైతే వీడియో చాలా బాగా వచ్చిందండి. నేను ఏం చెప్పాను అన్నది ఒక 6 డేస్ అయిపోయిన వల్ల నాకైతే ఏమీ గుర్తయితే లేదు. దాని గురించి అయితే ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయితే మీతో మాట్లాడుతూ వీడియో అయితే ఏం చెప్పినా సరే ఇప్పుడు చెయ్యాలి అనేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియోలు చేయడం ఎందుకు వల్ల అవ్వట్లేదంటే సాయి అయితే కోర్సులో అయితే జాయిన్ అయ్యిందండి, బ్యూటీ కోర్సులోను. ఇంకా నాకైతే చంటోడిని అయితే ఇంటికాడ చూసుకుంటే నేను టైలరింగ్ చేసుకుని వంట చేసుకోవాలి. ఇదంతా నాకైతే అవ్వట్లేదు. ఇంకా దాని గురించి అయితే నేను వీడియో అయితే 4 రోజులు బట్టి ఏం పెట్టలేదు అనమాట. ఇంకా సాయి అయితే శనగపిండి చట్నీ అయితే చేయమన్నాను ఇడ్లీలోనికి. ఇంక శనగపిండి చట్నీ అయితే గమ్మని చేసేసింది అనమాట. చాలా బాగా చేసిందండి శనగపిండి చట్నీ అయితే. ఇంకా ఇడ్లీ అయితే వేసిందనమాట. ఇడ్లీ అయితే ఉడుకుతుంది చూసారా. ఇడ్లీ శనగపిండి చట్నీ కాంబినేషను మార్నింగ్ అయితే. ఇంకా ఇలా అయితే రెడీ అయింది, బ్రేక్ఫాస్ట్ అనింది. ఇంకా దాని గురించి అది ఒక 3 రోజులు 4 రోజులు బట్టి వెళ్తుంది కోర్స్కి అవుతాని. ఇంకా దాని గురించి అయితే నేను వీడియో అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇంక సర్లే అయితే లైట్ తీసుకుందాం అనేసి కొంచెం ఫ్రీ అయిన తర్వాత వీడియో అయితే పెడదాం అనేసి నేను అయితే అలా డిలీట్ చేసాను. ఇంకా ఈరోజు కూడా నా వీడియో పెడదాం అనుకోలేదండి. అప్పటికప్పుడు గుర్తుకొచ్చింది, ఎడిటింగ్ చేసేసిన వీడియోయే కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడమే కదా, సర్లే అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇద్దామనేసి ఇంకా ఇలా అయితే ప్రిపేర్ అయ్యానమాట. నెక్స్ట్ అయితే ఒక పాపలు చిన్నపిల్లలు వస్తారండి మాకు అడుక్కోవడానికి అయితే. ఇంకా సాయి అయితే వాళ్ళకి అయితే బియ్యం వేస్తూ ఉందనమాట. బియ్యం వేస్తూ ఉంటే ఇంకా మళ్ళీ అక్క 1 రూపాయి ఇవ్వ పప్పులు కొనుక్కుంటాను అన్నదట. ఇలాగా అయితే మా బొడ్డోళ్ళు ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి, కొట్టేసుకున్నారు ఒకసారి అయితే. ఇంకా వీళ్ళు కోతున్నారన్నమాట. కానీ తెగదన్నేసుకుంటున్నారు. ఇంకా అజ్జ అయితే ఆడేలా కొట్టిదవుడిగా అయితే ఎగిరేసేసి డ్యాన్సులు చేసేస్తుంది. ఈ లేస్ ప్యాకెట్ కోసం వీళ్ళిద్దరు గొడవ అయితేనే ఒకళ్ళు తెచ్చింది అది తినేసారనమాట. ఇంకా రెండో దాని గురించి అది కొట్టేసుకుని దాని లేస్ ప్యాకెట్ లాక్కున్నాడు అనమాట. దాని గురించి అది ఏడుబంతాను. ఇంకా వీళ్ళిద్దరు అల్లరవుతే ఇలా సాగుతూ ఉన్నప్పుడు నేను వచ్చి ఇలాగా సంజుగాడు అయితే చాలా అల్లరి చేస్తున్నాడు, ఈయనైతే తోలు తీసేయాలనేసి అన్నాను అనమాట. సాయికి అయితే కాయిన్స్ ఎక్కడ పెట్టానో కనిపించలేదు. సర్లే కదా అనేసి నన్ను అడిగింది. అక్కడే ఉంది కాయిన్, చూడు నీకు ఏది ముందు పెట్టినా సరే కనిపించదు కదా, ఇదిగో కాయిన్ అయితే నా హ్యాండ్ బ్యాగ్లో ఉండింది, అయితే కాయిన్ తీసి ఇచ్చాను అనమాట. ఇది పట్టుకెళ్ళి ఆ పాపగా తెస్తుంది కాయిన్. నువ్వైతే నన్ను 1 రూపీ అడిగావు, నీకు నేనైతే 5 రూపీస్ అయితే ఇస్తున్నాను, కొనుక్కో అయితేనే, ఐస్ క్రీమ్ కొనుక్కో అనేసి అనిందనమాట. అదైతేనే సరే అని అదైతే హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంక ఈ 2 దోతలు ఎలా పెట్టగా నేను అయితే ఇంకా ఇదంతా ఎంత గలీజ్గా ఉందో అనేసి అయితే బొంతలు కుట్టించడానికి అయితే తీసానండి. ఈ బొంతలు కుట్టించాలన్నమాట. ఇవి బొంతలు ఆల్రెడీ కుట్టించడానికి అయితే ఇచ్చేసాను కూడాను, రేపు పొద్దుట అయితే వస్తాయన్నమాట. ఇవి బొంతలో పట్టుకుని అవుతాయి. ఇంక ఇవి స్టిచ్ చేసిన బ్లౌజులు అండి. ఇవి కూడా డెలివరీ వెళ్ళిపోయాయి, చీరలు కూడా డెలివరీ వెళ్ళిపోయాయి. కానీ నేను అయితే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎడిటింగ్ అయితే ఇప్పుడు అవుతుందన్నమాట. ఈ కర్టెన్స్ కూడా కుట్టేసేదని అయిపోయినాయి, అవి కూడా ఇచ్చేసారనమాట. ఇంకా చీరలు ఫాల్స్లు ఇలా తీసాను, ఇవి కూడా డెలివరీ వెళ్ళిపోయాయండి. ఇంకా జిగ్జాగ్ మిషన్ అనేది అయితే ఇక్కడ ఇలా అయితే పెట్టి ఇంకా మీకు ఈ కుట్టిన బ్లౌజులను చూపిస్తున్నాను. ఇవన్నీ డెలివరీ వెళ్ళిపోయినాయండి. ఇంకంటే చెప్పాను కదా 6 డేస్ ముందు వీడియో అనేసి. ఈ మళ్ళీ అయితే సెకండ్ ట్రిప్ కూడా వచ్చేసాయి బట్టలు అయితే కుట్టమనేసి, రేపు అయితే కుట్టాలన్నమాట. ఇంకా సరే అండి, ఇదైతే నాకు ఇలా గడుస్తూ ఉంది. ఇవైతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు. ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా సదిరి పెట్టి ఇంక మళ్ళీ మిషన్ పని అయితే చూసుకోవాలన్నమాట. నేనైతే ఇలాగా వీడియో అంతా చూసేలాగా
వాతావరణం ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తున్నాను. ఎండ అయితే గట్టిగానే కాస్తుంది అనమాట. వాతావరణం ఏముంది, ఎండ గట్టిగానే ఉండింది. సరే కదనేసి ఇవన్నీ కూడా బట్టలు అయితే మడత పెట్టిన బట్టలు అనమాట. సాయి రాత్రి మడత పెట్టిన బట్టలు, ఇవన్నీ బొంతలు పక్కలు అనమాట. ఇవన్నీ కూడా తీసుకుని సర్దుకుని చేసుకోవాలన్నమాట. ఈ పని అంతా ఉదయం నా పని అనమాట. ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో చేసుకోవాలి. ఇంక పొద్దున్న నుంచి పడుకునే దాకా పని అండి ఇద్దరం చేసినా సరే ఇంకా అలా అయితే లైఫ్ అనేది జరుగుతూ ఉంది. ఏదో రకంగా నిలబడాలి కదా. పడిపోవడం ఎలాగో పడిపోతాం ఒక్కొక్కసారి దేవుడు లేపుతాడు, ఒక్కొక్కసారి మనమే లేవాలి. ఇప్పుడైతే మేముగా లేస్తున్నాం అన్నమాట. ఎంతవరకు లేగుతామో లేగమా అనేది మాకైతే కొంచెం ధైర్యం అయితే ఎక్కువే. ఒక రకంగా చెప్పాలంటేనే నేనే నిలబడాలి, నా పిల్లలు నిలబెట్టాలి, అది ఆ ధైర్యం అంటే. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అయితే చదువుతున్నానండి. ఇంకా అయితే అరలు అయితే మార్చేసాను అని చెప్పాను కదా, నా బట్టలు వేరే వాళ్ళ బట్టలు వేరే అనేసి ఇంకా అలా అయితే నేను బట్టలన్నీ అలా చదువుతూ ఉన్నాను. ఇంకైతే వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి అందరూ కూడాను. భోజనాలు అయితే అయ్యాయా, ఇంకా ఇవాళ అయితే సండే కదా, సండే వీడియో కూడా తీస్తూ ఉన్నామండి. ఇంక ఇది కూడా రేపొద్దు పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా 2-3 వీడియోలు అయితే ఉన్నాయి, కానీ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే సంజుగాడు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదనమాట. ఇప్పుడు అయితే ఉండవలసి వస్తుంది 3 డేస్ నుంచి. ఫస్ట్ డే అయితే వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళగానే చాలా అంటే చాలా ఏడ్చాడు. సాయంత్రం దాకా అమ్మ ఏదమ్మా అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా తర్వాత లేకపోతే 2 సార్లు అడుగుంటాడు అంతే. అమ్మ ఏదంటే అమ్మ డాక్టర్ దగ్గరికి ఇంజక్షన్కి వెళ్ళింది అని చెప్తే ఏడవకుండా ఆగిపోతాడనమాట. ఇంకా నిన్న అయితే ఏం అడగలేదండి, పర్వాలేదు బాగానే ఉన్నాడు. ఇంకా అలా 2 డేస్కి అయితే అలవాటు అవుతే అయిపోతుంది. అమ్మ ఇంటి దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో వెళ్తుంది అనేసి నేనైతే స్కూల్లో జాయిన్ చేసేద్దాం అనుకున్నాను. 3వ సంవత్సరం అయితే ఎన్నో రోజులు అవ్వలేదండి, వచ్చి 4 months అవునట్టు ఉందంటే. అంత చిన్న బాబుని ఏమేసేస్తాము. ఒకవేళ వాళ్ళు టాయిలెట్కి వెళ్దామన్నా, బాత్రూమ్కి వెళ్దామన్నా సరే, దేనికన్నా సరే వెళ్ళలేరు. ఆయాంలో ఏం చేస్తారంటే వెళ్ళి కొమ్మని ఒక నెత్తి మీద గుడ్డెప్పకాయ కుట్టి కొడతారన్న ఇతో అయితే నేను ఇంకా పంపించలేదు అనమాట. 3 పూర్తి అయిన తర్వాత అయితే ఇవ్వచ్చు అనేసి ఇంకెందుకులే ఆడే ఉంటాడు ఏదోలే అనేసి నేనైతే ఇంటికాడైతే ఉంచేస్తాను అనమాట. ఆర్జ అయితే జాయిన్ అయిపోయింది స్కూల్కి. ఆర్జ అయితే వెళ్ళిపోతుంది. మొన్న లక్షవారం బుధవారం జాయిన్ అయ్యింది. బుధవారం నుంచి అయితే ఆర్జ అయితే లక్షవారం అనుకుంటా, మాకు లక్షవారం బాగా సెంటిమెంట్ కదా. లక్షవారం అయితే జాయిన్ చేసాము. ఆర్జ స్కూల్కి అయితే వెళ్తుంది. వెళ్ళి 3 రోజులు కూడా మానకుండా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సంజును అయితే జాయిన్ చేద్దామని పేరు ఇచ్చాను, కానీ లాస్ట్ ఇయర్ ఇంక ఈ ఇయర్ అయితే ఇంకా వాడిని జాయిన్ చేసి ఆ పని అయితే పెట్టుకోలేదనమాట. ఇంక సర్లే కదా అనేసి నేను నా పని నేను చేసుకుంటూ వాడిని అయితే చూస్తూ ఉన్నాను. తెల్లవారుజామున అయితే లేస్తున్నానండి. ఒక 2 జాకెట్లు కుట్టుకుంటే, ఇంక మధ్యాహ్నం వాడు పడుకున్నప్పుడు 2 జాకెట్లు కుట్టుకుంటే, సాయంత్రం సాయి వచ్చిన తర్వాత జాకెట్ కుట్టుకుంటే నా మనీ అయితే నాకు కూడా కంప్లీట్ అయిపోద్ది. రోజు ఎంత ఎస్టిమేషన్ నాకు ఉండాలి. నాకు అలా ఉంటేనే కానీ నా లైఫ్ అది నా సంసారం అయితే ముందుకెళ్దు. దాని గురించి అయితే నేను అలా అయితే ప్లానింగ్ మీకు ఒకసారి చెప్పాను కదా, నేను ఇప్పుడు కూడా సేమ్ అలానే చేస్తున్నాను అనమాట. సర్లేని చేసి బెడ్ అనమాట, ఇది ఒక బుడ్డోడు కదా బెడ్ ఎలా వేస్తున్నాను. అలా వేయటం వల్ల ఏంటంటే ఒకలాగా పడుకుంటారు, ఒకళ్ళ పక్క మీద పడుకుంటారు, గొడవ ఉండదు. లేదు అనేసిద్దని పక్క మీద పడుకోమంటే ఇందా చూసారు కదా కొట్టుకోవడం, అలాగే కొట్టేసుకుంటారు అనమాట. ఇంక సర్లే అనేసి వాళ్ళ గురించి అయితే నేను వేరేగా అయితే పక్కలు వేస్తూ ఉంటానన్నమాట. అలా పడుకుంటారు. ఇంకా ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతాం వల్ల గొడవ అయితే లేదులేండి. లేదంటే కనుక గత్తర కింద ఉండేవారు. ఇంకా బొంతలన్నీ కట్టి ఎలా అయితే మడతెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆదివారం స్పెషల్ అంటే ఏంటో చెప్పండి, కామెంట్ అయితే పెట్టండి. సూపర్ సండే కదా. దాని గురించి నేనైతే ఆదివారం పిల్లలకి అయితే ఆర్ఆర్ చికెన్ ఒకటి వండానండి. నెక్స్ట్ అయితే ఆర్ఆర్ చికెన్ సాయి అయితే యూట్యూబ్లో చూసి, అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తింటారు కదా వీళ్ళు, చికెన్ కావాలి రెస్టారెంట్లో తినే చికెన్ అనేసి ఆద్యవతి ఏడ్చింది. దాని గురించి అయితే నేను ఆర్ఆర్ చికెన్ ఎలా చేయాలనింది యూట్యూబ్లో అయితే కొడితే వచ్చింది. సాయి అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. షూట్ చేశాను కానీ అంతా అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ అయితే ఒకటి స్విచ్ ఆఫ్ అయిపోయింది. సాయి ఫోన్ ఏమో పిల్లలు పట్టేసుకున్నారు. ఇంకా అలా అయితే ఇవ్వనంటారు. ఇంకా దాని గురించి అయితే పెద్దగా అయితే షూట్ చేయరు, కానీ ఏదో తీయాలని కొంత అయితే తీసామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిరణం ఇంకా 2 రోజుల వరకు ఏమీ నాన్ వెజ్ అయితే దొరకదు కదా. ఒక 100 రూపాయలు పీతలు అయితే తీసుకున్నాను. నాడికి ఒక 5-6 పీతలు వచ్చాయి. ఆ పీతలు అయితే వండాను. ఇంకా చికెన్లోను కేజీ చికెన్ చెప్పించి ఒక 1/2 కేజీ వాళ్ళకి ఆర్ఆర్ చికెన్ చేసి ఒక 1/2 కేజీ మేము అయితే చికెన్ వండుకున్నాం. సాయి అయితే నాన్ వెజ్ అలర్జీ గురించి తినటం మానేసింది, తినట్లేదు. ఇంకా దాని గురించి అయితే
అది బిర్యానీ చేయమనింది. బిర్యానీ వెజ్ బిర్యానీ చేశాను. నీచు ఏం కలపకుండా అది బిర్యానీ ఫస్ట్ అది చేస్తాను. ఏం చేతనంటే ఎర్రబద్దుడికి పెట్టాలి కదా నైవేద్యం అనేసి రోజు అయితే స్వామికి అయితే నైవేద్యం బిర్యానీ అయితే పెట్టాను. వెజ్ బిర్యానీ ఇంకా పెడతారండి భోజనాల దగ్గర. చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా భోజనం చెప్తే కనుక ఫస్ట్ నైవేద్యం స్వామికి తీసుకొచ్చి పెట్టినప్పుడు బిర్యానీ కూడా పెడతారు కదా అందులోను. అలా అనమాట. ఇంకా చీరలకు అయితే ఫాల్లో అయితే వేసాను. ఫాల్ వేసి నేను ఈ జాకెట్ అయితే అర్జెంటు ఈ జాకెట్ అయితే కుట్టాలి అనేసి అంటున్నాను అనమాట. సరే అండి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి రాత్రి పెట్టాను అనమాట. ఇది కూడా అవును, ఇది లైనింగ్ జాకెట్. ఇది వచ్చి ఈ లైనింగ్ జాకెట్ అయితే అప్పటికప్పుడు వచ్చింది. అది కూడా కుట్టాలి కదా అనేసి ఇంకా లోపల అయితే ఈ దోతలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఈ దోతలు అయితే ఆడుతున్నాయి తింటూను. ఇంకా అమ్మ మామిడి పండు అయితే పెడుతుంది. సర్లే అయితే నేను సంజుగడ తినకుండా వదిలేశాడు. ఆజ్య అయితే తింటూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే సీత కష్టాలు పీత కష్టాలు పీతవి అన్నట్టు నా కష్టాలు నాకు తప్పవు ఎప్పుడూను. అంటే కష్టాలు అంటే మరీ ఏం కాదు, నా పని చేసుకునే పని అనమాట. ఇంక ఏసీ అయితే వేసారని డోర్ దగ్గరికి అయితే పెట్టేస్తాను అనమాట. దగ్గర పెట్టేసిన మిగతా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంక నా పని నాకు తప్పదు కదా. వాళ్ళైతే లోపలైతే తొలిపేసేస్తారు నన్ను బయటికి గంటేసారి మీకు అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంక ఎలాగైతే నా లైఫ్ డే అంటే నా లైఫ్ అనక్కర్లేదు, దీని గురించి అయితే డే అయితే కంప్లీట్ అవుతుంది. ఇంక ఈ బ్లౌజ్ అయితే వేసేస్తే కనుక నాకు సాయంత్రం 6-7 అయిపోతుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఉండేటప్పటికి ఇంకా అప్పటి వరకు వీడియో ఏం చేయనండి అని చెప్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇంకా కొడుతూ కూర్చుంటేటప్పటికి టైం అయితే 7 అయిపోయింది. 7 ఉంది. ఇది అవుతే నైట్ చూసారా వాళ్ళు పక్కలో తీసేస్తున్నారు లోపల. ఆ టైం అవుతూ ఉంది. ఇంకా ఆద్యత ఆడుతూ ఉంది. మేమైతే ఇంకా పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఇవి కుట్టాను అవి కుట్టానని చెప్తూ ఇవన్నీ స్టిచ్ అయిపోయినాయి అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. టైం వచ్చి ఎంత అయింది అంత అయింది అనేసి చూసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తే నా వర్క్ అయితే అయిపోద్ది అనేసి చెప్తున్నాను అనమాట మీకైతే. ఇంకా అది లైనింగ్ బ్లౌజ్ వచ్చి ఇంకా ఆ రోజున అయితే 4 లైనింగ్ బ్లౌజులు అయితే కుట్టాను. ఆ కటింగ్స్ ఫాల్స్లు గట్టి ఇవన్నీ వేసాను అనమాట. ఇంకా రూమ్ అయితే గలీజ్గా పెట్టారు, పక్కలో అయితే వేసుకోవాలి, ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి అంటూ ఉన్నాను అనమాట. ఇంకా జడ్జి అయితే దాని డ్రెస్ అయితే నాకు కుట్టి పెద్దమ్మని వచ్చింది. సరే కదా వేస్తాను, నీ ఫ్రాక్ అయితే చూపించాను అన్నాను. ఈ ఫ్రాక్ అయితే దీన్ని కుట్టానండి, కానీ ఇది ఒకసారి ఏమో టైట్ అయిందనింది, మళ్ళీ కుట్లు ఇప్పేసింది, మళ్ళీ లూజ్ అయితే చేశాను, మళ్ళీ లూజ్ అయింది పెద్దమ్మ అనేసి ఫ్రాక్ అయితే పట్టుకొచ్చింది అనమాట. అది సైజ్ అయితే చేసి దానికి అప్ చెప్పాలన్నమాట. అప్ చెప్పిన తర్వాత శ్రీరామతో ఒక జాకెట్ ఒకటి ఉంది, అది కూడా సైడ్ కుట్లు లాగబడింది. అది కూడా లాగిన తర్వాత నాదైతే వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.